నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. మా మిద్దె తోటలో చేసిన కొన్ని స్పెషల్ హార్వెస్ట్లు మీకు చూపించదలిచాను. మల్బరీ ప్లాంట్ అండి. నేను 20 లీటర్ల బకెట్లో వేశాను. 1 ఇయర్ అవుతుంది. అప్పుడప్పుడు వస్తున్నాయి, కాయలు బాగానే వస్తున్నాయండి. ఈ వర్షాలు పడ్డ తర్వాత చక్కగా మంచి పూత వచ్చిందండి. వచ్చిన వెంటనే కాయలు రెడీ అయినాయి. అప్పుడప్పుడు నేను ఆకులు ప్రూనింగ్ చేసేస్తున్నాను. ప్రూనింగ్ చేసేసి కొమ్మలు పైన చిగుర్లు అలా కట్ చేస్తుంటే చక్కగా బ్రాంచ్ వచ్చి నాకు కాయలు బాగా రెడీ అవుతున్నాయి. నేను ఇలాగా 2 కుండీల్లో పెట్టుకున్నాను. ఒకటి థర్మకోల్ డబ్బాలో, ఒకటి 20 లీటర్స్ బకెట్లో. ఇక 2 మొక్కలు నాకు ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి. మళ్ళీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆకులన్నీ ప్రూనింగ్ చేసుకుంటే చక్కగా బ్రాంచెస్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత వెంటనే నాకు పిందే పడుతుందండి. ఇదండి మా హార్వెస్ట్ మల్బరీ. చాలా స్వీట్గా ఉంటున్నాయండి. చాలా కాయలు వస్తున్నాయి అప్పుడప్పుడు. ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. మా మిద్దె తోటలో ఉన్న గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ అండి. చాలా కాయలు వస్తున్నాయండి. చాలా కాయలు వచ్చినాయి. నేను చాలా హార్వెస్ట్ చేశాను. ఎక్కువ కాయలు కూడా వస్తున్నాయి. దాదాపు ఇవన్నీ కలిపి నాకు అప్పుడప్పుడు వస్తున్నాయి. ఒక 10 కేజెస్ కాయలన్నీ వచ్చినాయండి. ఈ సంవత్సరం చాలా బాగా వచ్చినాయండి. మాకు బీన్స్ మీద అంత కోరిక అంతా తీరిపోయింది. అన్ని కాయలు వచ్చినాయి. మేము అందరం తినగా, మా ఇంట్లో అందరూ తినగా, ఫ్రెండ్స్ కూడా చాలామందికి ఇచ్చానండి. విత్తనాలు ఉంచలేకపోతున్నాను, ఎందుకంటే కోత వచ్చేస్తుందండి. కోత వస్తుందని చెప్పి విత్తనాలు ఉంచలేకపోతున్నాను. సరేలేండి, ఏదో విధంగా ఒక 4 కాయలన్నీ ఉంచుదామని ఉద్దేశంతో నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కానీ చాలా బలంగా పెరుగుతున్నాయండి ఇవి. నేనైతే ఎరువులంటూ ఏమీ ఇవ్వట్లేదు, కిచెన్ వేస్ట్ వాటర్ ఒక్కటే ఇస్తున్నాను. అయినా చాలా బలంగా వస్తున్నాయి. చాలా ఎక్కువ హార్వెస్ట్ కూడా వస్తుందండి. చాలా మొక్క పళ్ళేసిన ఒక బీన్స్ మొక్క ఒకటి, తర్వాత నేను ఒక 2 థర్మకోల్ డబ్బాలో వేశాను. పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అవి ఈ 2 వేశాను. చాలా బాగా వస్తుంది. గుత్తులుగా వస్తున్నాయండి. ఒక్కోసారి చాలా గుత్తులుగా వచ్చి అసలు చాలా హార్వెస్ట్ వస్తుంది. చూస్తుంటేనే మతిపోయిందండి. ఈ సంవత్సరం అంత బాగా బీన్స్ వచ్చినాయి. పర్పుల్ కలర్ వచ్చినాయి, గ్రీన్ కలర్ కూడా వచ్చినాయి. ఈ విధంగా ఇదిగో చూసారా ఎలా గుత్తులుగా వచ్చినాయో. చాలా కాయలు అసలు మొక్కల్లో పడి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కనబడేవి కావండి. అలా ఉన్నాయి. పావులాగా ఒకసారి పావులు ఏమన్నా ఉన్నట్టు భయపడ్డాం కూడా. అలాగున్నాయి, అంత పెద్దగా వచ్చినాయండి. లావు ఉన్నాయి, పొడుగు ఉన్నాయి. చాలా లాంగ్ బీన్స్ అనమాట ఇవి. చాలా మా మిద్దె తోటకి ఈ సంవత్సరం చాలా హైలైట్ హార్వెస్ట్ చేసాం మేము. దొండకాయలండి. దొండకాయలు నాకు మే నెలలో వచ్చిందండి. బాగా ఎదిగింది. ఇంకా జూన్ నుంచి స్టార్ట్ అయిందండి నాకు క్రాపు. అబ్బాయి ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు వచ్చినాయండి. నేను పంచిపెట్టలేక, మేము కూరలు వండుకోలేక అంత ఇబ్బంది పడ్డాం చెప్పాలంటే. చాలా లావుగండి. ఇది నాటుదొండ అండి. నాటుదొండ బాగానే వచ్చింది. ఎప్పుడో వేసానండి అది. ఈ సంవత్సరం మంచిగా నాకు అందుకుంది. నేను దొండలో చాలా గ్రేట్గా సక్సెస్ అయ్యాను. అంత మంచిగా నాకు క్రాప్ వస్తుంది. ఈ దొండ చాలా బాగా ఎదుగుతున్నాయండి కాయలు. కిచెన్ వేస్ట్ వాటర్ కింద నుంచి పైకి వచ్చిన మొక్క అండి ఇది, దుంప. అయితే నేను కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తాను కిందన. దానివల్ల చాలా బలంగా పెరుగుతుంది. నేలలో ఉన్నందుకు ఒకటి, కిచెన్ వేస్ట్ వాటర్ ఇవ్వడం వల్ల కూడా అసలు క్రాప్ అనేది చెప్పకుండా అసలు బేషన్లు వస్తున్నాయండి ఒక్కోసారి అయితే. ఇంకా మళ్ళీ క్రాప్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ నేను కిచెన్ వేస్ట్ వాటరు ఇంకా నేను 5 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉంటానండి. అందుకే నాకు ఇంత మంచి ఈల్డింగ్ వస్తుంది. దొండ కూడా. కాకరండి. కాకర లాస్ట్ ఇయర్ అసలు ఒక్క కాయ కూడా నేను పండించలేకపోయాను. ఈ సంవత్సరం నాకు అప్పుడప్పుడు 3 కాయలు 4 కాయలు వస్తున్నాయి. సరే ఏదో విధంగా వస్తున్నాయిలే అని అది కూడా హ్యాపీ అండి. ఇదిగోండి పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్. ఇది కూడా చాలా మంచిగా హార్వెస్ట్ చాలా బాగా వస్తున్నాయండి. ఇవి కూడా చాలా హెల్తీగా ఉంటున్నాయి, పొడుగు ఉంటున్నాయి, చాలా బాగా వస్తున్నాయండి. తర్వాత వంకాయలండి. వంకాయలు నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు అన్నమాట. వైలెట్ కలర్ లాంగ్, పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు. చాలా రకాల వెరైటీలు ఉన్నాయండి నా దగ్గర. లాంగ్ ఉన్నాయి, తర్వాత మువ్వంగ ఉంది, బ్లాక్ వంగ, పొడుగు వంగ ఉంది. ఎప్పుడో విత్తనాలంటే వేసాను, నారు వేసానండి. ఈ సంవత్సరం వేస్తే అనుకోకుండా ఈ మొక్కలు వచ్చినాయి అన్నమాట. సరే 1-2 కాయలు కదా అని కోసేస్తున్నాను. విత్తనాలకైతే ఉంచట్లేదు ప్రస్తుతానికైతే. నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది చూసారా, ఈ రౌండ్ అనమాట. ఇట్లాగా నాకు ఆ వెరైటీస్ అన్నీ వచ్చినాయండి. ఒక్కొక్క మొక్క వచ్చినట్టు వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయండి. వంకాయలు అయితే నాకు 2-3 రకాలు ఉన్నాయి. ఈ విధంగా చాలా ఇది బాగా వస్తున్నాయండి. ఇది కూడా నేను నర్సరీలో తీసుకున్నాయి ఈ మొక్కలు అయితే.
లాంగ్ అయితే ఇది చాలా హార్వెస్ట్ చాలా బాగా వస్తున్నాయండి. అన్నీ నేను 20 లీటర్ల బకెట్లోనే 10 లీటర్ల బకెట్లోనే వేసానండి. ఇవన్నీ 10 లీటర్ల బకెట్లో 2 మొక్కలు చొప్పున వేసేదాన్ని. దానికి అప్పుడప్పుడు ఇలాగ హార్వెస్ట్ అయిన తర్వాత వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత నేను మేకలెరువు నేను ఈ సంవత్సరం కొద్దిగా సంపాదించానండి. మేకలెరువు వేసి చూద్దాం ఈ సంవత్సరం అన్నట్టు వేస్తున్నాను. ఈల్డింగ్ అయితే చాలా బాగా తీసుకుంటున్నా. మొక్క ఎదిగిపోయిన మాత్రం కాయలు మాత్రం సూపర్ వస్తున్నాయండి. ఈ విధంగా కాయలు బాగా వస్తున్నాయి. నాకు ప్రతి సంవత్సరం వంకాయలు అయితే చాలా బాగా వస్తాయండి. వంకాయలు బాగా వచ్చినాయి. ఈ సంవత్సరం అన్ని రకాల కూరగాయలు కూడా బాగా వస్తున్నాయి. బీర, బీన్స్, వంకాయలు, బెండకాయలు, ఇట్లాగా అన్నీ, టమాటా. ఒక ఆనప ఒకటే నాకు కొద్దిగా లేటుగా వస్తున్నాయి. మువ్వంక చూడండి, చిన్న చిన్న వంగ నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఇవి, విత్తనాలు వేసి నారేయలేదు. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. చాలా ఇదిగోండి, చాలా క్రాప్ అయితే బాగా ఉంది. చాలాసార్లు కోసుకున్నాం. ఇంకా వీడియో కోసం ఈసారి చిన్న వంకాయ అనమాట, చాలా చిన్న వంకాయ ఇవి చాలా బాగా వస్తున్నాయి. ఈ విధంగా వంకాయ పండించడంలో కూడా నేను సాటిస్ఫై అయ్యానండి. చాలా బాగా వస్తున్నాయి వంకాయలు. చూసారా, ఇది తెల్ల వంగ అండి. ఇది ఒకటి నేను గ్రాఫ్టెడ్ వంగ. ఇది దీంట్లో అప్పుడప్పుడు 1-2 కాయలు వస్తున్నాయి. గ్రాఫ్టెడ్లో కొంచెం తక్కువే వస్తున్నట్టు చెప్పాలి, ఎక్కువ అయితే రావట్లా. తర్వాత తోటకూర అండి. తోటకూర కూడా చాలా బాగా వస్తుంది. పళ్ళేసిన మొక్కలండి ఇవి, నేనైతే వేయలేదు. ఈ పళ్ళేసినవి చాలా బాగా వస్తున్నాయి. నాకు అప్పుడప్పుడు కూరకు అవుతున్నాయి, చక్కగా పప్పులోకి అట్లకి చాలా హెల్తీగా వస్తున్నాయి. వర్షాలు పడ్డ వెంటనే తగ్గిన వెంటనే మనం వెంటనే హార్వెస్ట్ చేసుకోండి. ఒక్కరోజు లేట్ అయినా ఆకు మీద మనకు పెస్టులు వచ్చేస్తాయి. మనం మొక్క ఏం చేయలేము, మొత్తం పడేయాల్సి వస్తుంది. అందువల్ల వర్షాలు తగ్గిన వెంటనే నేను ఈ విధంగా హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉంటాను. నాకు తోటకూర కూడా నేను వేయకపోయినా దానికి అంత ముందు వేసినవి ఉంటాయి కదండి, విత్తనాలు ఏదే విధంగా పడతా ఉంటాయి. ఆ విధంగా నాకు మొక్కలు వచ్చేస్తున్నాయి. తోటకూర కూడా చాలా బాగా వస్తుందండి. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకూర కూడా దొరుకుతూ ఉంటుంది. ఇంకా కూరగాయలు మనం చూసుకోకలేదు, రకరకాల కూరగాయలండి. మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. బయట కొన్నది ఇంత హెల్తీగా ఉండదండి. ఆకులు తోటకూర చాలా పురుగులు వచ్చి ఆకులు తినేసినట్టు ఉంటాయి. చాలా హెల్తీగా ఉందండి తోటకూర, అంత బాగుంది. చూసారా, తోటకూర, వంకాయలు, ఇలాగ వంకాయలు కూడా చాలా హార్వెస్ట్ చేసిన, దొండకాయలు, చాలా అన్ని రకాల కూరగాయలు అండి. నాకు 3 రోజులకు ఒకసారి కూరగాయలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ విధంగా 3 రోజులకు ఒకసారి హార్వెస్ట్ అన్ని రకాలు తీసుకుంటున్నానండి. ఇంకా బీన్స్, దొండ, ఇలా 3 రోజులు అయినాక ఇంకో 3 రోజులకి నాకు మళ్ళీ ఎండుకాయలు వస్తున్నాయి. నాకు అలాగా కూరలు బాగానే అవుతున్నాయండి. బయట కూరగాయలు కొనకుండా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం. 3 కాయలు వచ్చినా చూడండి, కాకరకాయలు 3 వచ్చినాయి. అట్లాగే చిక్కుడుకాయలు ఇదే ఫస్ట్ అండి నాకు వచ్చినాయి ఈ సంవత్సరం. ఇది ఒక వెడల్పు చిక్కుడు అండి. ఈ వెడల్పు చిక్కుడు ఒక 1/4 కేజీ కాయలు వచ్చినాయండి ఫస్ట్ టైము. తర్వాత మళ్ళీ ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా, పోతుంది బాగా. ఈ విధంగా నాకు హార్వెస్ట్ చాలా బాగా వస్తున్నాయండి. చింత చిగురు అండి ఇది. చింత చిగురు నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం బకెట్లో వేశానండి. చాలా బాగా నేను తీసుకుంటున్నాను, హార్వెస్ట్ అయితే చాలా బాగా తీసుకుంటున్నాను నేను. ఇంత చిగురు ఇప్పుడు వర్షాలు పడ్డాక చక్కగా కొత్త చిగురు వచ్చిందండి, లేతగా ఉంది. నేను ఇదంతా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా హార్వెస్ట్ చేసుకుని పప్పులో వేసుకోవచ్చు, మనం చింతాకుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అండి, పచ్చిమిరకాయలు వేసి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు చేశాను. ఇప్పుడు నేను చింత చిగురు హార్వెస్ట్ చేస్తున్నాను. మన మిద్దె తోటలో పండించుకొని అంటూ ఏది ఉండదండి. మన చింతగింజలు వేసేసుకుంటే దానికి అదే మనకి మొక్కలు వస్తాయి. చక్కగా మనకి హార్వెస్ట్ తీసుకోవచ్చు. చింత చిగురు మళ్ళీ పైన కట్ చేసుకుంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఆ విధంగా నేను బకెట్లో 2 గింజలు వేశానండి. 2 years బ్యాక్ వేసాను. చక్కగా నాకు చింత చిగురు బాగా వస్తుంది. ఈ విధంగా నేను ప్రూనింగ్ చేసుకున్నాక కొంత వాటర్ ఇస్తే చాలు, మళ్ళీ నాకు 15 రోజులకు మళ్ళీ చిగురు రెడీ అయిపోతుంది. ఇంకా మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు ఇలా అయింది కదా, కొద్దిగా వాటర్ ఇచ్చుకుంటాను. అసలు దీనికి పోషణ ఇవ్వట్లేదండి, పిచ్చి పిచ్చిగా ఉన్నది మొక్క. అయినా సరే నాకు మంచిగా ఆకులు ఇస్తుంది చింత చిగురు. ఇదిగోండి మళ్ళీ బీన్స్, పచ్చిమిర్చి, చింత చిగురు, దొండకాయలండి. ఇట్లాగా నాకు 3 రోజులకు ఒకసారి నాకు ఇలాగ ఏదో ఒకటి హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. అలాగా మిద్దె తోటలో మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలను చూసి మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. ఈ విధంగా మందులు లేకుండా బయట ఇంకా ఈ కూరగాయలు తిన్నా తర్వాతండి, బయట కొన్న కూరగాయలు తింటే అసలు టేస్ట్ అనిపించట్లేదండి, అసలు వండుకోబుద్ధి వేయట్లేదు. ఏవి లేకపోయినా ఒక పప్పు ఈ కూరగాయలు ఎండాకాలం కూరగాయలు ఉండవు కదా,
కానీ పప్పుర వేసుకుందాం, ఆకుకూర ఏదో దొరుకుతుందిలే అన్నట్టు అలా వదిలేస్తున్నాం. అసలు కూరగాయలు కూడా బయట కొనబుద్ధి వేయట్లేదు. బెండకాయలు కానీ వంకాయలు కానీ మనం ఆర్గానిక్గా పండించుకుని తింటేనే మనకి హ్యాపీ అండి. మనకి కొన్ని కూరగాయలు వచ్చినా మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ విధంగా బీన్స్ నాకు 4 రోజులకి 3 రోజులకి ఇలా వస్తూనే ఉంటున్నాయి. ఇట్లాగా 20-30 కాయలు వస్తున్నాయండి ట్రిప్కి. మనకు ఒక కూర అయిపోద్ది మన ఫ్యామిలీకి. అలాగా పచ్చిమిరకాయలు చూసారా మనం ఎంత బాగా వచ్చినాయో. అట్లాగా నాకు మన ఆర్గానిక్గా పండించుకున్న పచ్చిమిర్చి ఈ కారం ఎక్కువ ఉన్నాయండి. ఇది కూడా నేను నర్సరీ నుంచి తెచ్చేసిందే. ఈ విధంగా నేను ఈ హార్వెస్ట్లు ప్రతి 3 రోజులకు ఒకసారి నేను అలాగా ఏదో ఒకటి హార్వెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను. తర్వాత ఆనపకాయ అండి. ఆనపకాయ, చెంచిగురు, వంకాయ, కరివేపాకు. ఈ విధంగా నేను చెంచిగురు మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ చిగురు వచ్చిన తర్వాత అది ఇంకోసారి చేసింది హార్వెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ వచ్చింది కదా, నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. పచ్చడి చేస్తాను. మొన్న పప్పులో వేసాను, ఇప్పుడు పచ్చడి. అలాగే వంకాయలు అయితే చెప్పక్కర్లేదండి. ప్రతిసారి 1/2 కేజీ తక్కువ రావు, బాగా వస్తాయి. కరివేపాకు నేను మొత్తం పురుగు చేసాను, అందువల్ల ఈ ఆకంతా ఇలా చూశాను. చాలా మంచి స్మెల్ ఉంటుందండి ఇది. ఆనపకాయ అండి, నేను చూసుకోలేదు. ఆనపకాయ చూసారా అలా వంకర వెళ్ళిపోయిందో, ఉంటే నేను కిందకి ఎలాట తీసేదాన్ని. చూసుకోకుండా పెరిగిన ఆనపకాయ అండి. ఇది చూసారండి, పొట్లండి, లాంగ్ పొట్ల. నేను విత్తనాలు కొని వేశాను. ఇవి లాంగ్ పొట్ల చాలా పొడుగు వచ్చిందండి. పందిరికి పైనుంచి కిందకండి, చాలా కిందకి అయింది. అలా పైనుంచి కిందకి ఏలాడుతూ ఉంది. కోతి వచ్చి ఎక్కడ తినేస్తుందని భయంతో అట్లాగా ఇన్ని రోజులు చాలా ప్రతి పూట గంటకి మిద్దె తోటలకి వెళ్ళి చూడాల్సి వచ్చింది. ఇంకా నేల సరిపోక అది వంకర తిరిగిపోతుందండి. కింద నా తెరమగోళ్ళు డబ్బా మూత పెట్టాను, డబ్బా మీద మూత. ఈ విధంగా ఉంది. ఇంకొక రోజు అయితే మనకి దక్కదు అన్న ఉద్దేశంతో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే హార్వెస్ట్ చేస్తున్నానండి. అందుకే హార్వెస్ట్ చేసేప్పుడు వీడియో తీస్తున్నాను. నా అంత హైట్ ఉందండి ఇది, అంటే 5 అడుగులు ఉంది, దాదాపు 5 అడుగులు ఎత్తు ఉందండి ఇది. అంత బాగా ఉంది ఇది. అయితే ఒక్కకాయ వచ్చింది ప్రస్తుతానికి, ఇంకా వస్తాయని చూస్తున్నాను నేను. పువ్వు అయితే ఫస్ట్ మగ పువ్వులు వచ్చినాయండి. అసలు రాదేమో పాదుగి, ఇంకా ఫిమేల్ ఇంకా రాదేమో అనుకున్నాక చాలా బాగా వచ్చింది. అయితే ఎరువులు ఇస్తూనే ఉన్నాను, పోషణ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను నేను. ఇస్తే సరే రాకపోతే ఇంకా రాదేమో, సరే కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అనుకున్నాను. సడన్గా నేను పిండి చూశాను, అది ఇంత లాంగ్ అనమాట, లాంగ్ పొట్ల. చాలా నా దగ్గరే చాలా వెరైటీలు వేసాను, అవి రాలేదు. ఇది ఒక్కటే నాకు మంచిగా పొట్ల బాగా పెరిగింది. ఫస్ట్ కాయ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా చాలా మంచిగా ఉందండి, చాలా హ్యాపీగా అనిపించింది. నా అంత పొడుగు ఉందని చెప్పేసి నేను ఇంకా ఇలాగా చూపిస్తున్నాను మీకు, పందిరి కిందకు నిలబడి. ఇదిగో చూసారా నా అంత హైట్ వచ్చింది. ఇది నేల మీద పెట్టాను, కరెక్ట్గా నా హైట్కి వచ్చింది. 5 అడుగులు వచ్చిందన్నమాట. 5 అడుగుల పొట్లకాయ ఇది. నా మిద్దె తోటకే హైలైట్ అనమాట ఇది. ఇదిగోండి హార్వెస్ట్ చేసినాక నేను ఇవన్నీ చేసి చూపించాను. ఇలాగా నేల మీద పెట్టానండి, పైకి వచ్చింది. అది అంత బాగా వచ్చింది హార్వెస్ట్. ఈ మొక్క చూసారా, ఇది గోంగూర అండి, అదే పుల్ల గోంగూర. ఇది పుల్ల గోంగూర నేను ఈ టైర్లో వేసానండి. ఇది టైర్లో పక్కన అల్లం అవి వేసాను. అల్లం అవి వేసాను, మామూలు అల్లం అనమాట వేసాను. ఆ పక్కనే ఉండే చూసారా ఒకే ఒక మొక్క. ఈ ఒక్క మొక్కకి ఇవన్నీ బ్రాంచెస్ ఏనండి. ఒక్క మొక్క ఇదంతా ఇలాగా బ్రాంచెస్గా చాలా, అంటే పైన ప్రూనింగ్ చేసుకుంటే పక్క నుంచి బ్రాంచెస్ ఇట్లాగా ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో. నాకు ఈ ఒక్క మొక్కే నాకు చాలా రకాల కూరలకి నాకు అందించిందండి ఆకుని. ఈ గోంగూర, పుల్ల గోంగూర అన్నమాట. చాలా బాగుంటుందని చాలా విత్తనాలు వేసానండి. అన్నీ వర్షాలకు పోయినాయో ఏం పోయినాయో, మొత్తం ఇది ఒక్క మొక్క మాత్రం ఉంది. దీని ఫలసాయం చాలా బాగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ మొక్క అయిపోయిందండి, చివరికి వచ్చేసింది. ఇక చూసారా ఈ విత్తనాలు అనమాట, ఈ గోంగూర విత్తనాలు. ఈ విత్తనాలు నేను ఉంచుతాను. నెక్స్ట్ మళ్ళీ సీడ్స్ పెట్టేటప్పుడు నేను ఇదే వేస్తాను. ఇది చాలా బాగా నాకు మొక్క చాలా బాగా ఎదిగింది బ్రాంచెస్ గాను అని. ఈ విత్తనాలు మాత్రం నేను సేవ్ చేసుకుని నేను తర్వాత మళ్ళీ మొక్కగా వేస్తాను. చూసారు కదా ఒక్క మొక్కన్న మనకి ఎంత ఆదుకుంటుందో. చూసారా గోంగూర ఎంత బాగుందో. ఇది ఒకే ఒక మొక్క అండి, నేను టైర్లో చూపించాను కదా ఆ మొక్క గోంగూర. అయితే ఈ ఆకంతా మనకి పప్పులో వేసుకుంటే బాగుంటుంది. అయితే 1/2 కేజీ పప్పు పడుతుందండి ఈ గోంగూర. పుల్ల గోంగూర కదా, ఈ పుల్ల గోంగూర 1/2 కేజీ పప్పు దాకా పడుతుంది కందిపప్పు. మన పప్పుని గోంగూర వండుకుంటే ఆ విధంగా అనమాట.
ఇది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో రిచ్ ఐరన్ ఉంటుందండి. ఈ ఐరన్ ఉంటుంది, మన పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఏ విధంగా చేయొచ్చు. ఒక మొక్కకి ఇంత ఆకు వచ్చింది, అది కూడా చివరికి అయిపోయింది. చాలాసార్లు మేము హార్వెస్ట్ చేసుకున్నాం, ఇంకా చివరికి వచ్చేసింది. ఆ విత్తనాలు పువ్వులు రెడీగా ఉన్నాయి, ఇంకా అందుకని ఆకంతా కోసేసాను. ఇప్పుడు నేను అది విత్తనాలు కూడా నేను సేవ్ చేసుకొని మళ్ళీ మొక్కలు వేయడానికి ఉంచుకుంటాను అనమాట. చాలా బాగుంది కదండి. బీరకాయలండి, బీరకాయలు, గోంగూర, వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ. ఇది సెకండ్ టైం అండి, పోగేజ్ వచ్చింది. తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా చివరికి అనమాట కోసాను. చూసారా, నా హార్వెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి.